ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ని అరెస్టు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ నేతలను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. కేబినెట్ లో దీనిపై చర్చించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయి, దాదాపు 55 కోట్ల నిధులు అక్రమంగా తరలించారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి, అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఏసీబీ నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేస్తామంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇది మొదటి కాదు, ఏడాది గడుస్తూ ఉంది. సంవత్సరం కాలం పాటు గురించి కూడా ఈ ప్రభుత్వం ఏదో రకంగా కేటీఆర్ గారిని ఏదో కేసు ఇరికించాలని ప్రయత్నం ఆది నుంచి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంతా కూడా మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 ప్రామిసెస్ ఏవైతే చేసినామో అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి మరి దొడ్డిదారుణాలు అధికారంలో రావడం జరిగింది. అబద్దాల పునాదులపైన, అవినీతి పునాదులపైన వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రజలకు సమానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీటన్నింటి కూడా విపక్ష పార్టీగా కేటీఆర్ గారు పదే నిలదీస్తున్నారు. కాబట్టి ఏ రకంగా సరైన గొంతు నొక్కాలనే ప్రయత్నంలో భాగంగా మొదటి నుంచి కూడా వారు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటిది కాదు, అనేక అంశాల పట్ల లగచర్ల ఘటన విషయంలో కానివ్వండి, ఫార్ములా ఈ రేస్ విషయం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, వారి మంత్రులు ప్రత్యేకంగా వారిని క్యారెక్టర్ అసెసినేట్ చేసే విధంగా కుండా సురేఖ మాట్లాడడం కానివ్వండి, ఇట్లా దిగజారుడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఈ రోజు. కాబట్టి దానికి అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నాం. ప్రజల గొంతుకై మాట్లాడతాం, తప్పకుండా ప్రభుత్వం నిలదీస్తాం. ఈరోజు ప్రధానమైన అంశం ఏదైతే లగచర్ల ఘటన ఏతున్నదో 30 రోజుల నుంచి కూడా ఈ రోజు రైతులు జైల్లో ఉన్నారు. వారిని పట్టించుకునే నాదులు లేడు. స్వయాన వాళ్ళు కొడంగల్ నియోజకవర్గం ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి రైతులు జైల్లో ఉంటే పట్టించుకునే నాదుడు లేదంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు నిరసనగా ఈరోజు మేము నల్ల దుస్తులతో రావడం జరిగింది. ఈ అరెస్టులకు భయపడేది లేదు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోనికే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రకంగా ఇరికించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్ గారు దానికి బహిరంగ వివరణ ఇచ్చినారు. తప్పకుండా ఇలాంటి విచారణకు సిద్ధమని చెప్పినారు. తప్పకుండా అని ఎదుర్కొంటాం. మేము నిన్న లగచర్ల ఘటనకు సంబంధించి ప్లే కార్డులు పట్టుకొని మీరు వెళ్లారు. దానికి సంబంధించి ప్రభుత్వం వాయిదా వేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది కాబట్టి సభ వాయిదా వేయడం జరిగిందని చెప్తున్నారు. ఈ రోజు నల్లదుస్తుల ద్వారా మళ్ళీ అదే అంశాన్ని ఎత్తుకునే అవకాశం ఉంది. ఈ రోజు మేము నిన్న ప్రశ్నోత్తరాల సమయం చక్కగా జాగింది. తర్వాత బీఎస్సీ మీటింగ్ కొనసాగింది. తర్వాత మేము వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు మీరు ఎప్పుడు తీసుకుంటారు దీన్ని? బీఎస్సీలో కూడా తీసుకోమని చెప్తే బీఎస్సీలో తీసుకోలేదు. దీన్ని వాయిదా వేసుకొని వాళ్ళు తోక ముడుచుకొని పోయినారు. మేము పోలేదు. చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడంటే ప్రభుత్వం ముందుకు వస్తే సిద్ధంగా ఉన్నాం. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా కేసీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అరెస్టులకి భయపడేది లేదు. కొత్త కాదు మా బీఆర్ఎస్ పార్టీకి. అయితే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ ఫార్ములా రేసు విషయంలో కానీ, విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కానీ ఏ అరెస్టు చేస్తే మాత్రం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, దేనికి వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్పడం జరిగింది. అసెంబ్లీ నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్సాయితో రామ్ నరేష్, మహా న్యూస్.